అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా ఇక్కడ మన వై జంక్షన్లో రాజమండ్రిలో ఒక ర్యాలీ నిర్వహించుకోవడం జరిగింది. అందరికీ తెలిసిన విషయమే, మనం ఆగస్ట్ 29th ద గ్రేట్ లెజెండరీ హాకీ ప్లేయర్ ధ్యాన్ చంద్ గారి బర్త్డేని సందర్భంగా మనం నేషనల్ స్పోర్ట్స్ డే చేసుకుంటున్నాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం, ఎవరైతే మనకి 3 ఒలింపిక్స్లో బిఫోర్ ఇండిపెండెన్స్ గోల్డ్ మెడల్ సాధించారో, నిరంతర కృషితో ఆయన యొక్క సక్సెస్ని కమ్మెమరేట్ చేయడంతో పాటుగా ఆ స్ఫూర్తితో యంగ్ జనరేషన్లో స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ కలిగించాలి అని, ఫిజికల్ ఫిట్నెస్ మీద అందరికీ అవగాహన ఉండాలి, అలానే ఓవరాల్ హెల్త్ మీద అందరికీ కూడా అవేర్నెస్ రావాలి అనే ఉద్దేశంతో మనం ఎవ్రీ ఇయర్ నేషనల్ స్పోర్ట్స్ డే చేసుకుంటున్నాం. అదే సందర్భంగా ఈరోజు కూడా మనం ఈ కార్యక్రమం చేయడం జరిగింది. మార్నింగ్ మనం ఇక్కడ ర్యాలీ చేసుకుంటూ ఈవినింగ్ మన జిల్లా నుంచి ఎవరైతే మంచిగా స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేసి జిల్లాకి గుర్తింపు తీసుకొస్తున్నారో వాళ్ళందరినీ కూడా గౌరవించడం జరుగుతుంది. ఈ సందర్భంగా నా సజెషన్, అదర్వైజ్ లైక్ రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ అస్ ఈస్ హెల్దీ మైండ్ రెస్ట్ ఇన్ హెల్దీ బాడీ. సో మన బాడీ హెల్తీగా ఉంటేనే హెల్తీ మైండ్ ఉంటుంది. సో బాడీ హెల్తీగా ఉంటే మీ పర్ఫార్మెన్స్ ఏ ఆస్పెక్ట్స్లోనైనా బాగుంటుంది. సో స్పోర్ట్స్ అనేది ఒక యాక్టివిటీగా తీసుకోకుండా స్పోర్ట్స్ని ఒక హాబీగా చేసుకుంటే డెఫినెట్గా మీ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, మీ కెరియర్ కూడా బాగుంటుంది. ఓవరాల్గా మైండ్ అండ్ బాడీ రెండు కూడా బ్యాలెన్స్డ్గా ఉండి మీరు చాలా హ్యాపీగా లైఫ్ లీడ్ చేయడానికి అవకాశం వస్తుంది. So I request all of you to participate in sports and encourage sports and encourage sports persons. Thank you. Slow, क्या करेंगे? మహేంద్రవరం టౌన్ హాల్ దాని యొక్క విశిష్టత మన అందరికీ తెలిసిన అంశం. దాని యొక్క పరిస్థితి ఎలా ఉంది? గత ప్రభుత్వంలో పంతులు గారి యొక్క విద్యా సంస్థలు అన్నీ కూడా ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత కొన్ని ఏమో ఎండోమెంట్స్ వారి దగ్గర ఉన్నాయంటారు, పంతులు గారు కొన్ని ఆస్తులేమో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ దగ్గర ఉన్నాయంటారు. ఈ ఇంటర్ డిపార్ట్మెంటల్ ఇష్యూస్ వల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి. కొన్ని ఆస్తులు ఇంకా హితకాన్ని సమాజపరంగానే ఉన్నాయి. అసలు ఏం జరుగుతూ ఉంది? ఇన్ని 100 కోట్లు విలువ చేసే ఆస్తులు పంతులు గారు ఒక మంచి ఆలోచనతో ఏదైతే సామాజిక కార్యక్రమాలకు కానీ లేకపోతే మహిళా సాధికారత కానీ వీటిలో ఉపయోగపడాలని కొన్ని ఆస్తులు ఇచ్చున్నారో వాటి యొక్క పరిస్థితి ఎలా ఉంది తెలుసుకుందామని ఇక్కడ రావడం జరిగింది టౌన్ హాల్కి. చాలా దయనీయమైన పరిస్థితి, దారుణాతి దారుణం. మీరు గమనించినట్లయితే
2014-19 ఆనాడు ఏదైతే తెలుగుదేశం అధికారంలో ఉందో, తెలుగుదేశం ప్రభుత్వం ఉందో, ఆనాడు పెద్దలు పరకాల ప్రభాకర్ గారు ప్రభుత్వం ద్వారా దీని ఒక టూరిజం పాయింట్ కింద ఎస్టాబ్లిష్ చేయాలని, పంతులు గారి యొక్క ఆలోచనలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ఇదొక ఏదైతే ఈ యొక్క వేదిక ఉందో కళలకి ప్రోత్సాహం కలిగించే విధంగా, సహకారం అందించే విధంగా, ఏదైతే కళాకారులందరూ కూడా వాళ్ళ యొక్క ప్రతిభని ప్రదర్శించడానికి అవకాశాలు కల్పించే విధంగా ఈ యొక్క ప్రాంగణం ఉపయోగపడాలని సంకల్పించి సుమారు 65 లక్షలు తీసుకొచ్చి ఆనాడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, అలాగే కార్పొరేషన్ నుంచి కొన్ని ఫండ్స్ మ్యాచింగ్ ఇచ్చి 1,15,00,000తో పనులు చేస్తున్నాం. ఈ 5 సంవత్సరాలు వైసీపీ పార్టీ ఏం చేసింది? బహుశా ట్రస్టీ మెంబర్స్ కూడా భయపడి ఉండొచ్చు. ఇలా ఉంది, ట్రస్టీస్ ఇలా ఉన్నారు, అలాగే పంతులు గారి వీలునామాని బయటికి పెడితే ఈ వైసీపీ పార్టీ వారు ఆ వీలునామాలోని బైలాస్ ఏదైనా వారికి అనుకూలంగా ఏదైనా ఉంటే దీన్ని కూడా ఏదైనా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం కింద మార్చేస్తారని భయపడ్డారో ఏమో, కానీ ట్రస్టీస్కి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వచ్చింది ఎన్డీఏ కూటమి, మీరు ధైర్యంగా కాస్త సమావేశాలు ఏర్పరిచి పంతులు గారి ఆస్తిని సంరక్షించే బాధ్యత ట్రస్టీస్తో పాటు ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి వాళ్ళని కూడా మీరు కలిసికట్టుగా కార్యక్రమాలు చేసే అవకాశం కల్పిస్తే దీన్ని వచ్చేది పుష్కరాలకి ఇది ఏదైతే పంతులు గారి ఇల్లు కిందనే ఉంది, ఆ ఇల్లుని సందర్శించి టౌన్ హాల్, దాంట్లో విశిష్టత సుమారు 100 సంవత్సరాల చరిత్ర కలిగిన పుస్తకాలు ఇక్కడ ఉన్నాయి, అవన్నీ కూడా షెడ్లో పడేశారు. అలాగే ఇక్కడ కొంతమంది ప్రజాప్రతినిధులు సేవలు అందించిన వాళ్ళ ఫోటో ఫ్రేములు కూడా ఉన్నాయి, అవన్నీ కూడా షెడ్లో పడేశారు. వాటన్నిటిని బయటికి తీసుకొస్తాం. మీరు గమనిస్తే నిరుపయోగం అవుతా ఉందని టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే ఆనాడు కమిషనర్గా ఉన్న విజయరామరాజు గారి సహకారంతో కిందన ఏదైతే ఆక్యుపేషన్లో ఉన్నారో అందరినీ రీలొకేట్ చేసాం. వారికి డిఎంహెచ్ స్కూల్ దగ్గర ఉన్న షాపులు కట్టిస్తున్నప్పుడు కార్పొరేషన్ వారు ఇక్కడి నుంచి రీలొకేట్ చేసి అక్కడ పంపించాం. అంటే దీన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ఆనాడు పనిచేస్తున్నాం. 5 సంవత్సరాలు పక్కన పెట్టేశారు టౌన్ హాల్ని. ఇప్పుడు మరలా ఎన్డీఏ కూటమి నాయకులందరూ సందర్శించాం. నాకు తెలియని మా నాయకులందరూ చెప్తా ఉన్నారు, అవగాహన కలిగిన వాళ్ళందరూ ఉన్నారు. ఇది ఇప్పుడు ఈరోజు పంతులు గారు ఇన్ని కోట్లు ఆస్తి మనకిస్తే ఆఖరికి లైట్లు ఎలగలేని పరిస్థితి రాత్రిపూట్లు ఉన్నాయంటే ఎంతటి దౌర్భాగ్యం అండి ఇది. ఆ పరిస్థితి రాకూడదు. సెల్ఫ్ సఫిషియెంట్గా ఇది ఇక్కడ అయ్యేటట్లు కొన్ని మన అవకాశాలు ఉన్నాయి. అవన్నిట్లో అవకాశాలను ఉపయోగించుకొని చెయ్యాలన్నది ఆలోచన. అధికారులతో సందర్శించాం, మాట్లాడాం. ట్రస్టీస్లో ఒకరిని, వారు ఏంటంటే దగ్గరలో మీటింగ్ పెడతా అన్నారు. మీటింగ్ పెడితే ఏ విధంగా చేద్దాం, అందరు అనుభవం ఉన్న వాళ్ళు ఉన్నారు, ఇక్కడ అవగాహన కలిగిన వారు ఉన్నారు. అనుభవం అవగాహనతోటి ఈ సమస్యను పరిష్కరించి ఒకటి భవిష్యత్ తరాల వారికి తెలియాలి. టౌన్ హాల్ అంటే చాలామందికి మైండ్లో కొన్ని ఉన్నాయి, జోదాలు ఆడతారు లేకపోతే ఇదే అన్నట్లు ఒక భ్రమలో ఉన్నారు. కాదు, పంతులు గారి కొన్ని ఆశయాలకి, ఆ ఆశయ సాధన కోసం ఇన్ని వేల కోట్ల ఆస్తి ఇక్కడ దారదత్తం చేస్తున్నారు. దాన్ని ఈ తరం వాళ్ళు భుజాల మీద వేసుకొని భవిష్యత్ తరాలకు తెలిసే బాధ్యత తీసుకోవాలన్నది మా తాలూకు ఆలోచన. మాకైతే వేరే ఇంట్రెస్ట్లు కూడా లేవు, కానీ ఆలోచన అయితే ఒకటే, టౌన్ హాల్ మళ్ళీ పూర్వం వైభవం రావాలి. అది తీసుకురావడానికి దగ్గరలోనే కూర్చుంటాం. ఇది ఈ 5 సంవత్సరాల రండి బుట్లరెడ్డి గారు, ఇది ఈ 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు సాధించిన ఘనకీర్తి. 5 సంవత్సరాలు దీన్ని పక్కన పెట్టి పాడైపోయి శిథిలావస్థ పరిస్థితి తీసుకొచ్చారు. తప్పకుండా దగ్గరలోనే ట్రస్టీస్తో కూర్చొని మళ్ళీ పునఃవైభవం వచ్చే విధంగా పంతులు గారి ఆశయాలకు అనుగుణంగా ఉపయోగపడే విధంగా కార్యక్రమం చేస్తామని కూడా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. అరాచక విధానాల నుంచి ప్రజలకు రక్షణ కల్పిస్తూ ప్రజా సంక్షేమ ధ్యేయంగా ఎన్డీఏ కూటమి పనిచేస్తూ ఉంది. ఇవాళ తవ్వే కొద్దీ గోతులు కనిపిస్తూ ఉన్నాయి. వాళ్ళు చేసిన తప్పుడు విధానాల వల్ల ఇవాళ రాష్ట్రం చిన్నాభిన్నమైంది. ప్రతి రంగాన్ని ప్రక్షాళన చేయాల్సిన పరిస్థితి అవసరమైంది. మరి ఏ విధంగా పరిపాలన చేశాడో జగన్మోహన్ రెడ్డికే తెలియాలి. ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లను వాడి
ఏ విధమైన అరాచకం సృష్టించారో, భయానక వాతావరణం సృష్టించారో మనం గమనించినప్పుడు ఇలాంటి వాళ్ళు అసలు ప్రజాక్షేత్రంలో ఉండడానికి అర్హులా అని భావించాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. అందుకని విసిగి వేసారిన వైఎస్ఆర్ పార్టీ నాయకులు ప్రత్యామ్నాయ మార్గాలు ఎదుర్కొంటూ ఉన్నారు. సీనియర్ నాయకులు కూడా గుడ్ బై చెప్పి బయటకు వస్తూ ఉన్నారు. మా గేట్లు ఓపెన్ చేస్తే ఫ్లడ్ గేట్ లాగా అయిపోయేలా ఉంది, వరద గోదావరి లాగా అయ్యే పరిస్థితి ఉంది మా పార్టీకి సంబంధించి. కాకపోతే మేము కూడా కొన్ని నియమ నిబంధనలతో ముందుకు సాగాలనే ఆలోచన. ఒకటి, అంచెలంచెలుగా పార్టీలో పనిచేసే క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలకి అవకాశాలు మెరుగుపరుచుకుంటూ వెళ్ళాలి, కానీ స్కై ల్యాబులు కాదు మనకు కావాల్సిందనే భావనలోనే మేమంతా కూడా ఉన్నాం. స్వచ్ఛంగా ప్రజల కోసం సేవ చేసే నాయకులను ఆహ్వానించడంలో తప్పులేదు, కానీ అవకాశవాద రాజకీయాలతో ఆయారాములు గయారాములాగా పోయేవాళ్ళు వచ్చేవాళ్ళతో నిండిపోతే నీరు చేరినప్పుడు కప్పలు చేరినట్టుగానే చేరే పరిస్థితి మంచిది కాదనేది మా భావన. ఇవాళ ఒక్కొక్క రంగాన్ని సరిచేయటానికి బ్రహ్మప్రాణం అవుతోంది. ఇవాళ పోలవరం ప్రాజెక్టు విషయంలో 3 సార్లు 4 సార్లు ఢిల్లీ వెళ్ళి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పెద్దలను కలిసిన పర్యవసానంగా పోలవరానికి ఇవాళ 12,000 కోట్ల పైచలకు రిలీజ్ అయింది. వేగంగా ప్రాజెక్టు పూర్తి చేయొచ్చు. గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల డయాఫ్రామ్ వాళ్ళు కొట్టుకుపోవడం వల్ల ఖర్చు పెరిగిపోతూ ఉంది, పనులు సాగలేదు. ఇవాళ వృధాగా సముద్రానికి 1000 టీఎంసీల నీళ్లు సముద్రానికి పోతున్నాయి. ఈ ఒక్క సంవత్సరమే కృష్ణాలో కూడా వరదలు వచ్చాయి. అన్ని ప్రాజెక్టులు నిండుకుండలాగా తొనికిసలాడుతూ ఉన్నాయి. వర్షాలు లేనప్పుడు గోదావరి ఆసరాగా మనం నీటి మళ్లింపు కార్యక్రమాలు చేసుకోవాలి. దానికి వాళ్ళ కేంద్ర సహకారాన్ని మనం ఆశామోదాలు తెలియజేస్తూ ఉన్నాం. చిత్తశుద్ధి ఉన్న నాయకుడు ఉంటే ఇది సాధ్యమని చంద్రబాబు గారు నిరూపిస్తూ ఉన్నారు. సొంత కేసుల కోసము, బాబాయ్ హత్య కేసు నుంచి బయటపడటం కోసం జగన్మోహన్ రెడ్డి తిరిగితే రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఫలితం కనిపిస్తూ ఉంది. 15,000 కోట్ల రూపాయల రాజధాని కోసం ఇస్తామన్న విషయం కానీ, ఇవాళ 2 పారిశ్రామిక వాడలు 12 2 ఆంధ్రప్రదేశ్కే కేటాయింపు చేయడంలో కానీ ఒక ప్రత్యేక దృష్టితో చేసిన కృషి నాకు కనిపిస్తూ ఉంది. తప్పకుండా ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక పటంలో ఒక ప్రముఖ స్థానాన్ని ఆక్రమించే దానికోసం కృషి జరుగుతూ ఉంది. వెలుగురేఖలు కనబడుతూ ఉన్నాయి నాకు. నిరుద్యోగ యువతకి రక్షణగా ఉపాధి మెరుగుపరచడం కోసం ఈ పారిశ్రామిక వాళ్ళు దోహదపడతాయి. అలాగే స్కిల్ డెవలప్మెంట్ చదువుకొని ఖాళీగా ఉన్న యువత కోసం సర్వే చేసి వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చి ఉపాధి కల్పించే లక్ష్యంలో ఒక భారీ కార్యక్రమాన్ని చేపట్టారు. నేను కూడా మన ప్రాంతంలో పారిశ్రామిక వాడ రావాలని కోరుకుంటూ ఉన్నాను. వ్యవసాయ కేంద్రంగా ఉందని భావించి పరిశ్రమలు రావట్లే. ఇక్కడ ఉద్యోగాలు లేక వలసలు పోతున్నారు మన ప్రాంతం నుంచి. దాన్ని సరిదిద్దాలంటే ఐటీ రంగంలో కానీ మరో రంగంలో కానీ పరిశ్రమలు రావాల్సిన అవసరం ఉంది. భూసేకరణ కష్టమవుతూ ఉంది. ప్రభుత్వ భూములన్నీ ఏనాడో అసైన్ చేశారు, ఎక్కడా కూడా సెంటు భూమి దొరకని పరిస్థితుల్లో ఇవాళ పవర్ ప్లాంట్ పెడదామంటే 10 ఎకరాల భూమి దొరకని పరిస్థితి ఉంది. నేనే నిన్న కొంత సర్వే చేసి వాళ్ళకి రిపోర్ట్ ఇస్తూ ఉన్నాను. ఇవాళ రెండోది ఇసుక సమస్య తీవ్రంగా ఉంది. వరదల వల్ల ఇసుక తీయలేని పరిస్థితి ఉంది. త్వరగా ఒక నిర్ణయం చేసి గతంలో ఉచిత ఇసుక అప్పుడు ఏ పాలసీలో అయితే వచ్చారో ఆ పాలసీకి వెళ్తేనే కానీ ధర తగ్గదనే భావనలో ప్రభుత్వం కూడా వచ్చింది. తప్పకుండా వెంటనే పర్మిషన్లు ఇచ్చి ఈ బోట్స్మెన్ సొసైటీల ద్వారా కూడా కనీసం ఇసుక తెస్తే అందుబాటులోకి వస్తుంది. స్థానికంగా కానీ ఇసుక అందుబాటులోకి వస్తున్న భావనలో ఉన్నాం. వేలాది మంది దాని మీద ఆధారపడి జీవించేవాళ్ళు ఉన్నారు. వరద లేనప్పుడు ఇసుక తీసేదానికి పెద్ద ఇబ్బంది ఉండదు. కానీ ఇంకా పాలసీ వల్ల అది తీయకపోవడం కొంచెం ఇబ్బందిగా ఉంది. ప్రభుత్వానికి కూడా తెలియజేసాం. సత్వరంగా అనుమతులు ఇచ్చేసి గోదావరి తీర ప్రాంతం అంతా కూడా కొంచెం డెడ్జింగ్ చేసేదానికి కూడా అవకాశం ఉంటే లంకలలో ఉన్న ఇసుక తీసేదానికి డెడ్జింగ్ చేసేదానికి అవకాశాలు పరిశీలించమని కూడా చెప్పాం. రాజమహేంద్రవరం ప్రజలందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి.
ఈరోజు ముఖ్యంగా మన మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించి ఎయిడ్స్ అవగాహన సదస్సు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్ డిఎంహెచ్ఓ గారు, అలాగే ఎయిడ్స్ కంట్రోలింగ్ సంబంధించిన సిబ్బంది, అలాగే స్పోర్ట్స్ సంబంధించిన సిబ్బంది, అలాగే ఎడ్యుకేషన్ సంబంధించిన సిబ్బంది, అలాగే మిగతా అధికారులు, జిల్లా అధికారులు, అలాగే ప్రజలందరూ కూడా పాల్గొనడం జరుగుతుంది. అందులో భాగంగా ఎయిడ్స్ సంబంధించి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. ఇందులో భాగంగా 5 కిలోమీటర్స్ రన్నింగ్, దాంట్లో ముందుగా వచ్చిన వాళ్లకు మొదటి 2 బహుమతులు కేటాయించడం జరుగుతుంది. అందులో మొదటి ప్రైజ్ ఉన్న వాళ్లకు మేల్కి అయితే 7,000 రూపాయలు, ఫిమేల్కి అయితే 7,000, అలాగే ట్రాన్స్జెండర్ కూడా కేటాయించడం జరిగింది. అందులో కూడా వాళ్ళకు కూడా 7,000 రూపాయలు. సెకండ్ ప్రైజ్ 4,000 రూపాయలు కేటాయించడం జరుగుతుంది 3 వాళ్లకు. కాబట్టి ఇటువంటి వాటిని మనం ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాము. అందులో భాగంగా ప్రభుత్వం కూడా గుర్తించి మ్యారథాన్ రెడ్ రన్ అనేది కూడా ఒక పేరు పెట్టడం జరిగింది. అందులో భాగంగా మనం పాల్గొనడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి జయప్రదం చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఎక్సలెంట్. అప్పుడు టీవీ పరిగెడతా ఓకే ఓకే ప్రసాద్ రమేష్ రమేష్ ఆ మ్యాచ్లో కలుసుకోండి. ఎంతో కృషి చేసినటువంటి వ్యక్తి అయినటువంటి మన భవానీ శంకర్ గారికి ఈవేళ పుట్టినరోజు సందర్భంగా మనకి స్కూల్కి వచ్చినటువంటి వారి మిసెస్ అయినటువంటి అలాగే మిగిలినటువంటి వాళ్ళ తోటి శ్రేయోభిలాషులు వీళ్ళందరికీ కూడా స్కూల్కి ఆహ్వానం పలుకుతున్నామండి. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన హెచ్ఎం గారిని ముందుగా ఒక మాట చెప్పి తర్వాత నిజంగా ఆయన లేని లోటు ఉంటుంది మాకు. ఇంతకుముందు అయితే పాఠశాలకు వచ్చేవారు. ఒకసారి అయితే ఇక్కడ ఒక కార్యక్రమం కూడా జరిపించారు, గుర్తుందా మీకు? అమ్మాయిలు పిల్లలు జగన్ గారు నెగ్గినప్పుడు పాలాభిషేకం ఇక్కడే జరిగింది. మనకు సార్ గారే వచ్చి పాలాభిషేకం చేశారు, గుర్తుందా మీకు అందరికీ? ఆ సార్ గారు లేకపోవడం మనందరికీ లోటే.
మరి ఆయన ఆత్మకే శాంతి కలగాలి. తర్వాత మన మేడం గారు ఈ బడి పెట్టినప్పుడు కార్పొరేటర్ గారు మరి ఈ స్కూలు పెట్టడానికి ఎంతో కృషి చేశారు మేడం గారు. వారు పెట్టిన స్కూల్ ఇది. మరి ఆ స్కూల్లో చదివిన వాళ్ళు మీరు కూడా మంచి భవిష్యత్తు ఉంది మీకు. మీరు పెద్ద పెద్ద చదువులు చదువుకోవాలి, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాలి, ముఖ్యంగా క్రమశిక్షణ నేర్చుకోవాలి. మరి మేడం గారు రావడం, అతిథులు పెద్దలు అందరు రావడం చాలా మన పాఠశాలకు రావడం సంతోషం. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మేడం గారు కూడా వార్డు పెద్దలకు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదములు. భవానీ శంకర్ గారి గురించి మీకు అందరికీ తెలిసిన విషయమే. ఈ వార్డులో ఆయన సేవలు మనందరం కూడా గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. ఆయనకి ఈ స్కూల్కి ఒక ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉంది. ఎప్పుడూ కూడా ఎన్ని సమస్యలు ఉన్నా కదా మన స్కూల్కి వచ్చి ఆయన మీ స్కూల్కి ఏం కావాలి ఏంటి అని ఈ యొక్క స్కూల్ అభివృద్ధి గురించి ఎప్పుడు కూడా అడిగి తెలుసుకుంటూ ఉండేవారు. ఆయన పోవడం చాలా బాధాకరమైన విషయం. ఆయన పుట్టినరోజు సందర్భంగా వారి ఫ్యామిలీ తరఫున ఆయన చేసినటువంటి సేవలన్నీ కూడా మర్చిపోకుండా ఆ స్కూల్కి వచ్చి గుర్తు తెచ్చుకునే విధంగా వ్యవహరించినందుకు ఈ స్కూల్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. అయం చ బ్రహ్మణస్పతి అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు ప్రరోహంతి పరుష పరి దేవానో దూర్వే ప్రదన సహస్రేణ కతేన చ ते हमाष्टमा भूयते सत्या सन्तु यजमानस्य कामाः स्वामी చాలే అలా కొట్టేసుకుంటారు కొట్టిన వాళ్ళు వచ్చేయాలి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోండి మళ్ళీ ఇటు నుంచి ఎలా లైన్లో
ఒరే నీళ్ళు కొట్టండి రా, ఒరే నీళ్ళు ఎవడేస్తున్నాడు రా. శ్రీకృష్ణ ఆలయం వద్ద పుట్టు మోసం జరుగుతుంది. కావున 50 మంది భక్తులు ఇచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టం చేస్తారని మరీ కోరుతున్నాం. వారి బాబు 1 స్పీడ్ అవుతమ్మా. వెళ్ళాలి కంగారు పడద్దు. వన్ బై వన్ ఉత్తమ